ఒకటి జనసేన, వాళ్ళకే నా ఓటు. ఎవడు వస్తున్నా మాకు సంబంధం లేదు, ఆడే మా ఓటు జనసేన. గణేష్ కుమార్ ఓటేసేంత బేవర్సన కూడా ఇంకోటి లేడు. పవన్ కళ్యాణ్ అంత రాజకీయ నాయకు మంచి వ్యక్తి ఇంకోటి లేరు. సొంత డబ్బుతో పార్టీ నడుపుతున్నాడంటే అంత ఎలాంటి వ్యక్తి ఆలోచించుకోవచ్చు. జనసేన ఇక్కడ గెలుస్తుంది. ఒక మంచి మనిషిని మనం గెలిపిద్దాం. పవన్ కళ్యాణ్ జిందాబాద్. ఎమ్మెల్యే ఉండి కూడా ఆయన మమ్మల్ని పట్టించుకోలేదు. మా మత్స్యకారుడు అనేసి చెప్పేసి మేము 2 సార్లు కూడా ఆయన్ని గెలిపించుకున్నాం. ఈ వైసీపీలోకి వెళ్ళి మరి ఏం చేస్తున్నాడు అనేది మాకు అర్థం కావట్లేదు. చెప్పుకుంటే సిగ్గండి. ఎలక్షన్ వచ్చిందని గొప్పలు చెప్పేసుకుంటారండి. ఎవడో చూసే దిక్కు లేదండి. ఇంకా మళ్ళీ ఇది వచ్చింది అనుకో, ఈ ఆంధ్రప్రదేశ్ అమ్మేయడం ఎవరికో 8,000 కోట్లు ఉన్నాయట. కోట్లు కూడా రేపేమో బయటపడుతుంది ఏదో గవర్నమెంట్ మారితే. ఈ జగన్ సంగతి తెలుస్తుంది, వాస్తులు గణేష్ సంగతి తెలుస్తుంది. ఆయన సీన్ అయిపోయిందండి. అంటే మా ఓట్లతో ఆడు ఇంకో పార్టీలోకి వెళ్ళిపోవచ్చా? ఇది ఆయన తెలాలి నేను మాట్లాడినట్టుగా. అది నాకు కావాలి. జాలర్పేట ఎక్కడని కాదన్నా, మా ఫిషింగ్ ఏర్పడి ఎక్కడని కాదన్నా. ఒకటి మా నాయకుడు ఎవడంతే కొత్తగా వచ్చిన ఒక్కళ్ళ దగ్గర చేసాయిపుని అడుగుని మనిషి ఎవరు లేడన్నా. ఒకటి జనసేన, ఒకటి వాళ్ళకే నా ఓటు. ఎవడు వస్తున్నా మాకు సంబంధం లేదు, ఆడే మా ఓటు జనసేన. ఓకే జనసేన. ఎవరి కోసం? ఏరియా మొత్తం ఏరియా అంతా జనసేన. గణేష్ కుమార్ ఓటేసేంత బేవర్సన కూడా ఇంకోటి లేడు. పవన్ కళ్యాణ్ అంత రాజకీయ నాయకు మంచి వ్యక్తి ఇంకోటి లేరు. అభివృద్ధి లేదు. ఏంటంటే సొంత పార్టీతో సొంత డబ్బుతోటి పార్టీ నడుపుతున్నాడు. ఆయన గుర్తించుకోవాలా? వేరే వాళ్ళు ఏదో వస్తే ఇక్కడ పార్టీ నడుపుకొని గెలిచిన తర్వాత రాబెట్టుకొని వాళ్ళు గుర్తుపెట్టుకోవాలా? ఏదైతే బోట్ ప్రమాదం జరిగిందో ఆ ప్రమాదంలో ఒక్కొక్కరికి 30 లక్షలు ఇచ్చారు. అంత డబ్బులు ఏ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పేసి ఆయన వచ్చి ఒక బోటుకి 50,000 లక్షలు కాదు 50,000 ఒక బోట్. అన్ని బోట్లు మునిగిపోయి అన్ని బోట్లకి ఇచ్చారు, కానీ ఎవరు ఎంతో రాలేదు. ఏ నాయకుడు రాలేదు. అప్పుడు ఆయనకు ఓటేస్తామా లేకుంటే మిగతా వాళ్ళకి ఓటేస్తాం? చెప్పండి. మనకి ఎవరు మంచి ఇక బూత్ మాటలంతా ఒకలాగా ఉంటుంది. బూత్ మాటలంతా ఒకలాగా ఉంటుంది. ఆయన చేసుకుంటారు. ఇప్పుడు ఆయన పర్సనల్ విషయం అది. ఆయన పర్సనల్ విషయం అది. ఇప్పుడు ఎన్ని పెళ్లి చేసుకున్నారు, 10 మంది చేసుకున్నారు, అది పర్సనల్ విషయం. ఇప్పుడు ఇవాళ నేను ఒక భార్యతో ఉన్నాను, మా ఆవిడతోని ఇదే విడిపోతాను, పిడాకులు తీసి వేరే పెళ్లి చేసుకోకూడదా? ఏంటి రూల్ ఉందా చేసుకోకూడదని? అది సొంత డబ్బుతో పార్టీ నడుపుతున్నాడంటే అంత ఎలాంటి వ్యక్తి ఆలోచించుకోవచ్చు. అంతే. అంటే ఇక్కడ ఇద్దరు పోటీ చేస్తున్నారు కదా. ఒక పక్క వాసుపల్లి గణేష్ గారు 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. ఇంకో పక్క వచ్చేసి కొత్త అభ్యర్థి వచ్చారు వంశీకృష్ణ గారు. ఇద్దరులో ఈసారి ఎవరికి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు? వంశీకృష్ణ గారు అంటే ఆయన ఎలాంటి వ్యక్తి మాకు తెలియదు. ఒకటి మంచి వ్యక్తి అని విన్నాం, కానీ పవన్ కళ్యాణ్ పార్టీలోకి చేస్తున్నారు కాబట్టి ఆయనకు ఓటు కంపల్సరీ. పవన్ కళ్యాణ్ మైండ్ మీద పెట్టుకుని ఓటేస్తాం. ఓటు అంతే మొత్తం అందరూ. ఒక్క నిమిషం చెప్పండి. మీకు ఆయన ఓన్ మనీ తోటి కాకినాడలో కానీ ఇక్కడ కానీ అక్కడ కానీ ఎంతో డబ్బు తన ఇల్లు అమ్ముకొని అనుకోవడం ఎంతో మందికి సాయం చేశాడు పవన్ కళ్యాణ్. అవునా? ఈరోజు ముఖ్యమంత్రి ఎవరంటే జగన్ గారు ఉన్నారు. ఒక్క రాష్ట్రం అభివృద్ధి లేదు. ఎక్కడ మురికి అక్కడే ఉంటుంది. ప్రజలు ఇప్పుడు వాటర్ కూడా ప్రాబ్లం అయిపోతుంది. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ఉంటే అనకూడదు. ఇది శ్రీకాకుళం ఏంటంటే ఆయన పక్క నుండి రాత్రి పగలు ఉండి కరెంట్ అది వాటర్ ఎంత ప్రాబ్లం అన్నీ క్లియర్ చేశాడు. అవునా? బాస్ ఎస్ కరెక్ట్. అందువల్లే మళ్ళీ ఆ బాబుని మేము కోరుకుంటున్నాం. మళ్ళీ మీకు ఒక మాట చెప్తున్నాను, బీజేపీతో పొత్తుందన్నారు కదా. ఇప్పుడు మీతో నేను అండర్స్టాండింగ్ ఉంటేనే నాకు ఆ 10 రూపాయలు మీ దగ్గరికి వస్తాయి. మీతో విరోధం ఉంటే 10 రూపాయలు ఇవ్వరు మీరు. ఆమె కరెక్ట్. అవునా కదా? అందువల్లే జనసేన ఇక్కడ గెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అంటే గణేష్ గారు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు? ముఖ్యంగా ఫిషర్మెన్స్ పట్ల ఆయన ఎలాంటి బాధ్యత తీసుకున్నారు? ఈ రోజు అనుకుంటే వేటకి వెళ్ళకుండా చాలా మంది ఉన్నారు. ఏముందండి వాళ్ళకి? కనీసం ఏమైనా ఉందా? ఏమీ లే. సపోజ్ రేపు
ఈ మంత్ దాటితే బోట్లు ఆపేస్తారు. వాళ్ళు ఉపాధి ఎలాగ వస్తుందండి? ఒక మంచి మనిషిని మనం గెలిపిద్దాం, అది నేను టార్గెట్ పెట్టుకున్నానండి. పక్కాగా 100%. పవన్ కళ్యాణ్ జిందాబాద్, అంతే. ప్రస్తుతానికి జాలర్పేటలో ఉన్నాం. ఇక్కడ జాలర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అంటే ప్రభుత్వాలు వస్తున్నాయి వెళ్తున్నాయి, జాలర్ల స్థితిగతులు ఏమైనా మారుతున్నాయా లేదంటే మీరేం చెప్తారు? ఏమి స్థితిగతులు ఏమీ మారట్లేదండి. ఎవరు కాలాడితే కొండాడమే వాళ్ళకి, అంటే కష్టపడుకుంటే పొట్టగడుస్తుంది. ఆ సీలోకి వెళ్తే మహాసముద్రంలోకి వెళ్తే ఒకసారి ఉంటుంది, ఒకసారి ఉండదు. అరే రామ్ అనుకొని ఇంటికి వచ్చేయడం వాళ్ళు. అస్సలు ఏమి డెవలప్మెంట్ ఏమి అవ్వట్లేదు. ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూలో నాలో చేసుకొని బతుకుతున్నారు. అలా ఏ గవర్నమెంట్ వచ్చినా ఏమి చేయట్లేదు. 80% అంతా కూడా సముద్రం మీద ఆధారపడి బతుకుతున్నారు కదా, మరి ఇంటి దగ్గర ఉండే మహిళలు ఏం చేస్తుంటారు? ఏదో జీవనోపాధి ఏది చూడు. ఆ మహానుభావులు పెద్దలు ఉన్నారా అపార్ట్మెంట్లో, ఆ ఇంట్లోకి వెళ్ళి కూలోనే గిన్నెమంతా తోముకొని ఆలో 1000-2000 తెస్తే అలా జీవనోపాధి వాళ్ళకి గడుస్తుంది, అంతే. వీళ్ళు ఆటకి వెళ్తారు, వీళ్ళకి కూడా ఏదో గడిస్తే అప్పటికి లేదు, ఇలాగే గడుస్తుంది. పిల్లలుగా చదివించుకోవడం కూడా కొద్దిగా కష్టంగానే ఉంటుంది. వైజాగ్లో ఉన్న ఏకైక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ బాబు గారు, మరి ఆయన మీ పట్ల ఏమన్నా నెలకు బస్తా బియ్యం వేస్తాడు జాలర్పేటకి అంతనా. నిజమేనా? చెప్పుకుంటే సిగ్గండి. ఎలక్షన్ వచ్చిందని గొప్పలు చెప్పేసుకుంటారండి. ఎవడో చూసేది దిక్కు లేదండి. ఆడు గొప్పలాడు చెప్పేసుకుంటాడు. 8,000 కోట్లు ఉన్నాయట. ఆ కోట్లు కూడా రేపేమో బయటపడుతుంది ఏదో గవర్నమెంట్ మారితే. ఈ జగన్ సంగతి తెలుస్తుంది, వాసుపల్లి గణేష్ సంగతి తెలుస్తుంది. ఇదేనండి నేను చెప్పగలితే. ఎందుకంటే చాలామంది పేద ప్రజలు బాధలు పడుతున్నారు. మహానుభావుడు ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత 2 రూపాయల కిలో బియ్యం పెట్టాడు, స్కీమ్ బిల్డింగ్లు పెట్టాడు, గుడ్డ కోసి పింఛని కూడా ఆయన పెట్టిందే భిక్ష. ఈరోజు అందరూ ఇచ్చేస్తున్నారు అనేస్తున్నారు పింఛని. ఆ మహానుభావుడు పింఛని పెట్టింది, ఆ మహానుభావుడు పేరు చెప్పుకోవాలండి. ఆయన పేరు చెప్పుకోరు ఎవరును, వీళ్ళ పేర్లే చెప్పేసుకుంటారు. అన్నీ మేమే పింఛని ఇచ్చేస్తున్నాం, 3,000 ఇస్తున్నాం. 3,000 ఇచ్చినాడు, ఎప్పుడు ఇచ్చాడు? ఇప్పుడు చేశాడు 3,000 రౌండ్ ఫిగర్. స్టార్టింగ్ చెయ్యాలి కదండి, ఎత్తనన్నాడు. 3 నెలలు అవుతుందేమో. 3 నెలలు అవుతుంది. ఇప్పుడు చేశాడండి, ఈ నెలలోనే స్టార్ట్ అయింది. అది ఎంతవరకు కరెక్ట్ మీరు ఆలోచించండి. స్టార్టింగ్ ఇస్తానన్నారు. అదే చంద్రబాబు ఆయన వస్తే ఆయనే స్టార్టింగ్ ఇచ్చేసిన 3,000. ఈడు వచ్చాడు ఇప్పటికి. అంటే 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి 250 పెంచడం, సంవత్సరానికి ఒకసారి 250 అదే పెంచడం. కరువు బెంచం ఎలా పెరుగుతుంది అలా పెంచుకొచ్చాడు, అంతే. ఇంకేటి ఇచ్చాడు? మా గవర్నమెంట్ డిఏ ఎలాగిస్తుంది 6 నెలలకు ఒకసారి అలాగ ఇచ్చుకొచ్చాడు, ఇంకంతే. ఇంకేం అవ్వలేదు. నవరత్నాలు ఏవీ లేవు వాడు ఇచ్చినవి. ఒక నెల రోజుల్లో అయితే ఎన్నికలు ఉన్నాయండి. ఈ ఎన్నికలకి ఇక్కడ ఉన్న జాలర్పేట నుంచి ప్రధానంగా మీరేం కోరుకుంటున్నారంటే ఏం చెప్తారు? నేను ఓవరాల్గా కోరుకుని తెలుగుదేశం వస్తే బాగుపడుతుందండి రాష్ట్రం. అంటే నేను ఎందుకంటే పరిష్కారం రాష్ట్రం బాగుపడుతుంది, చదువుకునే యువతలో బాగుపడతారు. ఎందుకంటే ఏ కంపెనీ అన్న వస్తే చదువుకున్నోడికి ఉద్యోగం దొరుకుతుందని మా బాధ. నేను రిటైర్ అయ్యాను, నేను గవర్నమెంట్ ఎంప్లాయ్ కనుక. ఈ రోజుల్లో గవర్నమెంట్ ఎంప్లాయ్ ఎవరికి ఉండదు. ఎందుకు ఉండదు అంటే అంతా ప్రైవేట్ సంస్థ. ఆ ప్రైవేట్ ఏ కంపెనీలు ఆంధ్రాకి వస్తే మన ఆంధ్ర వాళ్ళు కొంత బతుకుతారు కదా. చదువుకున్నోడు బతుకుతాడు, చదువు నేనోడు కూడా బతుకుతాడు. చదువు నేనోడు ఎలా బతుకుతాడు? ఏ సీపులో ఏ దొడ్లో కడుక్కొని ఆడికి ఉద్యోగం దొరుకుతుంది అందులో, నా కంపెనీలో. ఏమండి, అంతేనా? అది నేను కోరుకుండేది. కంపెనీలు తెచ్చే గవర్నమెంట్ కావాలని నేను కోరుకుంటున్నాను. ఎప్పటికి అదే కోరుకుంటాను. అంటే యువత బాగుపడాలి. రేపు రానుండే కాలం, ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారండి, మీ పిల్లలు బతకాలంటే చదువుకుంటారు. రేపు ఉద్యోగం ఏదో కంపెనీ ఉంటేనే కదా ఏదైనా ఉద్యోగం వస్తుంది. మరి అది లేకుండా మీ పిల్లలు చదువుకోవడానికి దానికి వాల్యూ లేదు కదా. అటువంటిప్పుడు ఎలా గవర్నమెంట్ ఉన్నా ఇంకా మళ్ళీ ఇది వచ్చింది అనుకో, ఈ ఆంధ్రప్రదేశ్ అమ్మేయడం ఎవరికో, అంతే. అంటే గంజాయి వినియోగంలో ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉందంటున్నారు. దానికి బీజం పడిందే విశాఖ నగరం అని చెప్పేసి అంటున్నారు. అవునండి, దానికి ఏంటంటే గవర్నమెంట్ సాయం ఉందండి. వాళ్ళకి గవర్నమెంట్ సాయం ఉండబెట్టి వాళ్ళు అమ్ముతున్నారు. లేకుంటే అప్పుడు కూడా అలా చేయలేడు. ఒక దొంగ వ్యాపారం జరుగుతుందంటే అది గవర్నమెంట్ అంత ఉంటేనే అది జరుగుతుంది, లేకపోతే జరగదు. ఏం లేదండి, గవర్నమెంట్ అమ్మిన మంది తాగితేనే ఎవడన్నా ముసలోడు మనలాంటి ముసలోడు ఎక్కడన్నా తాగితే పట్టేసుకుంటారండి పోలీసు వాళ్ళు. ఆ గంజా అమ్మినోడు దొరకడండి ఎంతవరకు కరెక్ట్ అండి? ఆలోచించండి. పట్టుకోవాలి.
ఇన్ కేస్ ఇప్పుడు వాసుపల్లి గణేష్ గారి ప్రచారంలోకి వచ్చి మిమ్మల్ని ఓట్లు అభ్యర్థిస్తే మీరు మొదటగా ఆయన ఏమి అడుగుతారు? ఎలా ఇప్పుడు అడిగే అతన్ని వ్యతిరేక ఇప్పుడు ఒక విషయం అండి, నేను అతనికి నమ్మి ఓటేసాను. ఇంకో పార్టీలోకి వెళ్ళొచ్చండి, నా ఓటుకి యాల్వి చేశాడా? ఇప్పుడు నేను మీరందరూ ఒక తెలుగుదేశం ఏదో గవర్నమెంట్ బాగా వస్తుందని మనం ఓటేసాం. ఇంకో పార్టీ మార్చడం ఎంతవరకు కరెక్ట్ అండి? అంటే మా ఓట్లతో ఆడు ఇంకో పార్టీలోకి వెళ్ళిపోవచ్చా? ఇది ఆయన తెలాలి నేను మాట్లాడినట్టుగా, అది నాకు కావాలి. నా ఓటు వేసింది తెలుగుదేశం, నువ్వు వైఎస్ఆర్లోకి వెళ్ళావంటే ఎంతవరకు కరెక్ట్? తాకట్టు పెట్టేశాడు కదా, మమ్మల్ని అడిగాక కదా వెళ్ళాలా? నేను అనేది అంతే. అది కళ్ళ రాదు, ఆయన సీన్ అయిపోయిందండి. ఏదో చేశాను పెద్ద ధర పెట్టి ఎవరికైతే ఇంటికో బస్తా పెట్టాడా ఎవరికన్నా? కొన్ని మన జాలార్పేట కానీ పేందార్పేట కానీ కోట వీధికి కానీ ఓటనిలో ఎవరికైనా సరే ఇంత ఆదాయం ఎవరికైనా కల్పించాడా? ఎన్నో కోట్లు గడిచాడట ఇప్పుడు మీడియా వాళ్ళు చెప్తున్నారు. అది మనం వినాలి. అది మనం ఓటేయడం ఏంటంటే వాళ్ళు డబ్బు గడించుకోవడానికే, ఎక్కడ భూములు సంపాదించుకోవడానికి వాళ్ళకి ఓటేయడానికి మనం అంతే. ఇస్రమేన్ల కోసం అయితే మటుకు పట్టించుకోలేదు. వేటగాడు అనేవాడికి ఉపాధి లేకుండా ఆ పోర్ట్లో ఎంట్రన్స్ లేకుండా చేశారు. ఆయన చెప్పినంత వరకు చెప్తున్న కూడా ఆయన విని కూడా ఇంకా బంధించడం జరిగింది. కానీ ఈ సిఎస్ఆర్లు ఆపడం అనేది చాలా కష్టం అయిపోయింది. ఇప్పుడు జీవనోపాధి ఏంటంటే ఆ పోర్ట్లో ఆ గట్లకి పుట్లకి వెళ్ళి అక్కడ కాపు తెప్పలు అనేది వలలు అనేవి వేసుకుంటేనే ఇక్కడ తెల్లవారు జీవనోపాధి అయ్యేది. ఇప్పుడు ఆ జీవనోపాధి కూడా లేకుండా సిఎస్ఆర్లు గట్టు దాటనకుండా కొట్టడం జరుగుతుంది. చాలామంది చనిపోవడం అయింది, చాలామంది దెబ్బలు కూడా తగిలాయి, చెయ్యిలు ఇరిగిపోయి కాళ్ళు ఇరిగిపోయి. అది ఇతను అయితే మటుకు ఇతనికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా సరే ఆయన సరే చూద్దాం అనడమే తప్ప అక్కడ మరీ ఇంకా బంధించేవారు. అది దాని ద్వారాగా మేము చాలా నష్టం భరిస్తున్నాం. ఇక్కడ పెద్ద మనుషులకు కూడా సరైన చేయూత ఇవ్వట్లేదు. గతంలో మేము ఈ విసిటీ లెక్క ముందు మా తెప్పలు మా పడవలు మా వలలు మా ఆస్తులు అన్నీ అక్కడే ఉండేవి. అక్కడి నుంచి మీకు సరైన ఉపాధిని కల్పిస్తాము, ఇల్లులు ఇస్తాము, అన్నీ ఇస్తామని చెప్పి మమ్మల్ని తరలిచ్చారు. తరలించి ఇప్పుడు ఇల్లులు లేవు. ఆ ఇచ్చే 25,000 రూపాయలు కూడా సగం మందికి అందే, ఏటగాళ్ళకి సగం మందికి అందలేదు. ఇప్పుడు ఆ ఇల్లులు ఇస్తామని చెప్పేసి చాలా సంవత్సరాల నుంచి ఇది సాగుతుంది. ధర్నాలు కూడా చేసాం. ఆ గేట్ దగ్గర కూడా మేము మొన్నటి దగ్గర ధర్నా చేసాం. దానికి ఏదో మేము సొల్యూషన్ చేస్తాము, ఇది ఇస్తామని అంటున్నారు కానీ ఇంతవరకు ఇవ్వడం లేదు. దానికోసం ఈ అధికారులు పార్టీల పరంగా వస్తున్నారు కాబట్టి దానికోసం ఎవరు గెలిచినా ఎవరు ఏది చేసినా సరే ఈ మత్స్యకారుడికి అనేవాడికి జీవనోపాధి కోసం అదేదో ఇస్తానన్న నష్టం ఇస్తే వాళ్ళు కొంతవరకు ఆ పార్టీని నమ్ముకుంటారు. ఎమ్మెల్యేగా ఉండి కూడా ఆయన మమ్మల్ని పట్టించుకోలేదు, మా మత్స్యకారుల్ని ఎవరిని పట్టించుకోలేదు. ఓటు భంగంగానే చూశారు. మా టీడీపీ తరపునే ఆయన గెలిపించుకున్నాం. మా టీడీపీ తరపున ఈయన మనకు ఒక మత్స్యకారుడు, ఆయన కూడా మన జాలారు సంఘంలో ఉన్నాయను మా జాలారు వ్యక్తే, మా మత్స్యకారుడు అనేసి చెప్పేసి మేము 2 సార్లు కూడా ఆయన్ని గెలిపించుకున్నాం అధిక మెజారిటీతో. కానీ ఆయన ఈ వైసీపీలోకి వెళ్ళి మరి ఏం చేస్తున్నాడు అనేది మాకు అర్థం కావట్లేదు. మా బాధలు చెప్పినా సరే ఆయన పట్టించుకోవట్లేదు. ప్రధానంగా మత్స్యకారుల పట్ల ఎప్పటికప్పుడు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అవుతున్నారు. వాళ్ళకి మీ మీద ఒక కన్సర్న్ అనేది అయితే ఉంది. మొన్న జరిగిన సంఘటన తర్వాత కూడా వెంటనే పవన్ కళ్యాణ్ రావడం, కొంత ఆర్థిక సహాయం అయితే చేయడం జరిగింది కదా. అంటే ముఖ్యంగా వైసీపీకి మత్స్యకారుల పట్ల ఎక్కువ, వైసీపీలో ఉన్న నాయకత్వానికి ఎక్కువ అవగాహన ఉందా, జనసేనలో ఉన్న నాయకత్వానికి ఎక్కువ అవగాహన ఉందంటే మీరేం చెప్తారు? వైసీపీలో అవగాహన అంటే వీళ్ళు పార్టీ పరంగా ప్రామ్లో ఉన్నారు. ఎందుకంటే ఒక పదవుల్లో ఉన్నారు, వీళ్ళు ఒక పదవుల్లో ఉన్నారు. ఈ పదవుల్లో ఉండి వాళ్ళు చేసేది చాలా లేటుగా చేశారు. ఈ యొక్క నష్టపరిహారం బోట్లు కాలిపోవడం డిలేజ్ అయిపోయారు. ఈ అతికి ముందు వచ్చి పవన్ కళ్యాణ్ గారు
ప్రతి ఒక్కరికి బోటు కాల్పిన వారికి ఆయన చేయూతగా ఒక 50,000 రూపాయలు ఇమీడియట్లీ శాంక్షన్ చేసి ఇచ్చాడు ఆయన. అది ప్రతి రైతుకి 10,000 రూపాయలు కూడా ఇచ్చాడు. ఆయన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు రేపు మత్స్యకారులకి న్యాయం జరుగుతుందని మేము ఒక జనసేన పార్టీని మైండ్లో పెట్టాం. ఇప్పుడు ఇందులో క్యాండిడేట్ అనేది ఎవరైతేనే మనకు అనవసరం. నేను పార్టీ గెలాలి అనుకుంటే జనసేన పార్టీ అది గెలాలని మేము కోరుకుంటున్నాం. గుడి నిర్మాణానికి చాలా ఆదాయం కావాలి, చాలా ఇన్కమ్ కావాలి. దానికోసం అయితే మటుకు ఇక్కడ రామచంద్రరావు గారు చెప్పారు, ఇక్కడ ప్రతి ఒక్క తలకాయకి రూపాయల లెక్కన ఇచ్చారు. ఉద్యోగస్తుడికి ఒక 3,000 2,000 నిర్ణయించారు. అయినా సరే సరిపోవట్లేదు. ఏ అధికారి వచ్చినా సరే కొంత ముందుగా మా ఒక్క అమ్మవారి గుడి మాకు సంబరానికి అందించే వ్యక్తిగా జనసేనే కానీ వైఎస్ఆర్ కానీ పార్టీ వాళ్ళు కానీ ఎవరు ముందుకు వచ్చిన గుడిని ఎంత ఎర్లీగా మాకు అందించగలుగుతారో వాళ్ళ పార్టీ ప్రాంలోకి వస్తుందని మేము బల్లగుద్ది చెప్తున్నాం. జనం మాత్రం వేడిగా ఉన్నారు మార్కెట్. జగన్ మీద ఎందుకని? ఎందుకంటే రేట్లన్నీ అలా పెంచితే ఎలా బతుకుతారండి? దేని గురించి అని చెప్పండి. రేట్లన్నీ పెంచేశారా? లేనోడు ఎలా బతుకుతాడు? లేనోడు ఎలా బతుకుతాడు చెప్పండి. ఉన్నవాడు అంటే బతికేస్తాడా? లేనోడు ఎలా బతుకుతాడు? ఏ రేట్లు పెరగలేదు, అన్నీ పెరిగినాయి. ఒకటి అన్నమాట ఆ పేదోడికి ఉన్నవాడు కానీ ఏంటి ఫోన్ పేలు జిఎస్టీలు ఇవన్నీ అంటే ఎక్కడ తెచ్చేస్తాడు? చెప్పండి. మీరు చదువుకున్నారు ఏం పథకాలు ఎంతమందికి ఇస్తున్నాడు? 110 మందికి చదువు పథకమా? ఎలాగవుతుంది? ఇస్తే అందరికి ఇవ్వాలి, అది మానేయాడు. ఇచ్చినోడిని అవుతాడు, ఉన్నోడిని ఏడుస్తాడు. ఆడి తిడతాడు, ఈయన అవుతాడు. ఎలాగవుతుంది? అలాగా వంశీకృష్ణ గారు గెలుస్తారా, గణేష్ గారు గెలుస్తారా? మా చంద్రబాబు నాయుడు గెలు. చంద్రబాబు ఇంకెవరో గెలరు. నవరాజ్ గారు ఎలా ఉంది వాతావరణం? వ్యాపారం అంటే ఎప్పుడో దొరుకుతాడు, ఒక 400 500 అలాగైపోగా దొరుకుతాయి. లేదనుకుంటే ఇలాగ 100 50 అలాగా పోరాడు. ఈ డీజిల్ రేట్లు చూస్తే మరి డీజిల్కి వస్తే ఏటకెళ్ళినట్లుగా, లేకపోతే ఇంటి దగ్గర ఉన్నట్లుగా అలాగా మా పరిస్థితులు అలాగ ఉన్నాయి మా మత్స్యకారులు. అంటే గణేష్ గారు 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు కదా, మీకు ప్రత్యేకంగా ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏమైనా మీకోసం ఏమైనా ప్రత్యేకంగా ఏమైనా కట్టించడం కానీ ఏమైనా చేశారు? మాకు ఇప్పటికి వచ్చి కట్టించడం లేదు, కానీ అప్పుడప్పుడు కాలిపోయినప్పుడు కొద్ది చిన్న పనులప్పుడు వస్తుంటారు, వచ్చి చూసి వెళ్ళిపోతుంటారు. ఎలా ఉందండి? అంటే ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ ఉన్న ఫిషర్మెన్స్ ఎవరైతే ఉన్నారో మీ పరిస్థితులు ఏమన్నా ఈ ప్రభుత్వంలో ఏమైనా మారాయంటే ఏం చెప్తారు? లేదు, ముందటి నుంచి అలాగే కనిపిస్తుందండి. మా మత్స్యకారుల పరిశ్రమ గతంలో ఎలాగైతే వస్తుందో ఇప్పుడు కూడా అలాగే కనిపిస్తుంది. పెద్దగా మారిపోయి లేదు. మీ ప్రధాన డిమాండ్లు ఏంటి? అంటే ఇక్కడ మీకున్న ఇబ్బందులు ఏంటి? మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? అంటే త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి కదా, మిమ్మల్ని ఓట్లు అభ్యర్థించడానికి ఎవరైతే పోటీ చేస్తారో వాళ్ళు వచ్చి అడుగుతారు కదా, వాళ్ళ ముందు మీరు ఏం డిమాండ్లు పెడతారు? ఏం డిమాండ్లు పెడతాం? మా మత్స్యకారుల సంగతి ఏమని చూడండి. మరి ఏదైనా పింఛనీలు ఒకటి ఉన్నాయి, దాని గురించి పెంచడానికి ఏదో చేయడానికి మరి మా మత్స్యకారులు పింఛన్ అనేది ఇస్తున్నారు కదా, దాని మీద కొద్దిగా బ్రతకడానికి అది ఇది చేసుకోవడానికి ఉండడానికి మాకు అలాంటివి ఏమైనా కొద్దిగా చూస్తే పర్వాలేదు. మనం చెప్పలేరు. మరి ఎవరికి ఉన్నది లక్, ఎవరికైనా వస్తారో ఏమొస్తారో మనం చెప్పలేరు కదా. ఏదో ఎవరు వస్తారో చెప్పలేరు కదా. ఇంకా నేను చెప్పానుగా ముందటి నుంచి ఇలాగే నడుస్తుంది మా మత్స్యకారుల కార్యక్రమాలు. అంతే, ఎవరు వస్తారనే చెప్పలేరు. రావాలని కోరుకుంటున్నారా లేదా? ఏంటి కోరుకుంటాం? కోరుకుంటున్నారు? మేమేం కోరుకుంటున్నాం, ఇలాగే ప్రభుత్వం మారితే కొద్దిగా బాగుంటుంది అని అనుకున్నాము. వచ్చి చూస్తుంటే పని మత్స్యకారులు ఇది చూస్తుంటే పని పర్వాలేదు. ఇప్పుడు మన జగన్ వచ్చాడు అనుకుంటే కొన్ని పెంచాడు, పింఛనీలు పెంచాడు అనుకుంటే మొన్నటి వరకు అలాగా 250 పెంచుకొచ్చారు. ఇప్పటి వరకు 3,000 అయింది. ఇది ఒకటి అన్సీజన్ డబ్బులు అండి. ఇగో లేడప్ వస్తుంది కదా 15వ తారీఖు నుంచి, ఈ లేడప్లో మటుకు అప్పటి నుంచి ఇప్పటి వరకు సంవత్సరానికి 10,000 పడుతున్నాయి మత్స్యకారులు. అది కొంతమంది పడుతున్నాయి, కొంతమందికి మరి ఏంటి తేడో తెలియదు. బ్యాంక్ బుక్కులు తేడో తెలియదు, ఆధార్ కార్డులు తేడో తెలియదు, ఏం తేడా లేదు, కొంతమందికి పడడం లేదు. ఓవరాల్గా చెప్తే ఈసారి ఎవరికి వెళ్ళబోతున్నారు మీ నియోజకవర్గం? జనసేనకి వెళ్ళబోతుందా, మళ్ళీ వైసీపీ రాబోతుందంటే ఏం చెప్తారు? మరి అలాగే మా పార్టీ
మీ పేటలో మీ జాలరపేట మా జాలర్పేటలో ఇప్పుడు ప్రసారాలు అవుతున్నాయి, ఇంకెలాగుంటుందో తెలియదు. నువ్వు వేసుకున్న చెట్టుపాటి రాబోతుందని అనుకుంటున్నాం. అనుకుంటున్నావా? ఓకే, థ్యాంక్ యూ.